నమస్కారం. ఈటీవీ2 తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. కలౌ వెంకటనాయకః, కలికాలంలో ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వరుడు. వేదాలే శిలలైన శేషాద్రి శిఖరాలు యుగాల కొద్దీ కన్న శిల్ప స్వప్నాల ఫలితంగా కళాత్మకంగా రూపొందిన రత్నాల రాశి శ్రీ వెంకటేశ్వరుడు. తపస్సులు తరులై ఒంటికాలి తపస్సు చేసి కంటి కగపడిని వైకుంఠవాసుని ప్రత్యక్షం చేసుకున్న సిరులే శ్రీపతి సప్తగిరులు. అల్లంత దూరంలోని స్వామిని ఇల్లంత చేరువలో నిలుపుకుని పూజించి పులకించాలన్న భావంతో యానం వాసులు రూపొందించుకున్న ఆలయం మీసాల వెంకన్న ఆలయం. పాండిచ్చేరికి చెందిన యానంలో 6వ శతాబ్దిలోనే నిర్మితమైన శ్రీ వెంకటేశ్వరుని ఆలయాన్ని నేటి తీర్థయాత్రలో వీక్షిద్దాం రండి. చాళుక్యులు రెడ్డి రాజులు పాలించిన ప్రాంతంలో ఉన్న ఈ ఆలయం ఫ్రెంచి వారి పాలనలో కూడా విరాజిల్లుతూనే వచ్చింది. 7 ద్వారాలతో పరిపూర్ణమైన రాతి కట్టడంతో నిర్మించిన ముఖమండపం స్వామివారి ఆలయం చాళుక్యుల శిల్పకళకు చిహ్నంగా గోచరిస్తుంది. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారు వెలసిన ఈ ఆలయం కేంద్రపాలిత యానాంలో గోదావరి తీరంలో విరాజిల్లుతోంది. రాష్ట్రం నలుమూలల నుంచి రైలు రోడ్డు మార్గాల ద్వారా రాజమండ్రి కాకినాడల మీదుగా పాండిచ్చేరికి చెందిన యానాంకి చేరుకుంటారు భక్తజనం. యానే అంటే తమిళంలో ఏనుగు. అందుకే యానాం క్షేత్రం అనగానే ఏనుగుల ఆవాసంగా, ఆ ఏనుగులు సభక్తికంగా జలాభిషేకం చేస్తున్న భారీ శివలింగం సుందర శిల్ప సోయగమై తీర్థయాత్రికులను ఆహ్వానిస్తున్నట్లుంటుంది. స్వామివారి ప్రధాన ప్రవేశ ద్వారం రహదారి మీద దర్శనమిస్తుంది. ప్రాకారకుడ్యం ప్రక్కనే ఉన్న ద్వారం గుండా భక్తులు ఆలయ ప్రవేశం చేయగానే లోహకవచ ధ్వజస్తంభం చక్రాంకిత శీర్ష భాగంతో, రంగులు దిద్దుకున్న పీఠ భాగంతో దర్శనమిస్తుంది. ఎదురుగా 7 ద్వారాలతో అలరారే ముఖమండపం ప్రవేశద్వారం పైభాగాన శ్రీ వెంకటేశ్వరుడు సర్వాలంకార శోభిత సహజ సిద్ధ స్వరూప దివ్య సౌందర్యంతో భక్తులను ఆహ్వానిస్తుంటాడు. శ్రీ వెంకటేశ్వరుడు కొలువుదీరిన ప్రధాన విమాన గోపురం ముఖమంటపం కంటే ఎత్తుగా సప్తవర్ణాల ఇంద్రధనస్సును దించి ఆలయ శిఖరంగా మలచినట్లు మనోహరంగా ఉంటుంది. గోపుర సోయగాలను, ఆగమశాస్త్ర సహిత శిల్పకళా విలాసాలను తన్మయత్వంతో దర్శించుకుంటూ భక్తులు స్వామివారి గర్భగుడిలోనికి మూల విరాట్టును దర్శించుకునేందుకై చేరుకుంటారు.
హరి ఓం హరి ఓం హరి ఓం